అవును కదా. నమస్తే సార్ కానీ రమణమూర్తి గారు. నమస్తే. నమస్తే. నమస్తే నమస్తే అండి. నమస్తే సార్. సార్ రమణమూర్తి గారు. నమ నమస్తే నమస్తే. నమస్తే సార్. రంగస్వామి గారు నమస్తే. అందరికి నమస్కారం. అదే. గురువు గారికి నమస్కారం. నమస్కారం నమస్కారం రంగస్వామి గారు బాగున్నారా? బాగున్నా సార్. ఇప్పుడే ఇందాక తమిళ్లో చూశాను వినాయక చవితి. ఆహా, వావ్. నేను ఇప్పుడు చూడలేదు, చూడాలి ఇంకా తప్పనిసరిగా. చెప్పండి. తమిళ్లో చూశాను. చెప్పండి సార్. అది అంటే సేమ్ అంటే డబ్బింగా లేకపోతే రీమేకా? డబ్బింగ్ అదే డబ్బింగే. ఓకే ఓకే ఓకే. డబ్బింగ్ పిక్చరే. కొంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా మార్చారు కొంచెం అక్కడక్కడ. సో జగదే గరంభయ్య పద్యం మటుకు శ్రీగాళి గోవిందరాజన్ పాడారు. ఓ శ్రీగాళి గోవిందరాజన్ గారు ఆయన చాలా బాగా పాడారు. అంటే ఘంటసాల గారి వాయిస్ రీప్లేస్ చేయడం అది అది తప్ప ఏదైనా చెప్పాలంటే. అదే ఆయన యాజిటీస్ గా పాడారు, చాలా బాగా పాడారు ఆయన. సార్ రమణమూర్తి గారు ఒక చిన్న సందేహం. చెప్పండి చెప్పండి. వాళ్ళు తమిళియన్స్ వాళ్ళు పాట ఏది విన్నా హై పిచ్ లోనే వింటారంటారా? శృతి ఎక్కువలో కొంచెం శృతి ఎక్కువగానే ఉంటుంది వాళ్ళది. ఏ అంటారు? వాళ్ళ టేస్ట్ అంటారా? అందరికి అదే టేస్ట్ అంటారా? అంతే, అందరూ శృతులు ఎక్కువ వాళ్ళకి అందరికి. అయ్యి బాబోయ్, శృతి ఆ రేంజ్ ఎక్కువ. మాస్టర్ గారు కూడా తమిళ పాటలు పాడినప్పుడు అదే రేంజ్ లో పాడారు, అందుకని. సార్ ఒక అదే విషయము, రీతిలో పాడారు. తమిళ భాష అలాంటిది సార్. భాష అలాంటిది. ఓహో. తెలుగు మాట్లాడినప్పుడు తమిళ్ మాట్లాడటం వినండి. ఉమ్. ఇప్పుడు కూడా మా పిల్లల్ని తిట్టాలంటే తమిళ్లో అప్పుడుదా పనిచేస్తుంది. ఏంటంటే బాగున్నారా అనడానికి చాలా డైలాగ్ చెప్పాలి, చాలా ఎక్కువ ఆ పదాలు ఎక్కువ ఉంటాయి. తెలుగులో తిడితే అంత పనిచేయదు. అందుకే జై భేరిలో లాస్ట్ సీన్ లో ఆయన పెట్టింది టిఎంఎస్ ని దైవము. లాస్ట్ సాంగ్ ఉంది సార్ నాగేశ్వరరావుకి. నందులు జై జై అది భేరి తమిళ్లో నుండి తెలుగులో కూడానా? తమిళ్లో మాత్రమే. తమిళ్లోనా? అదే. తెలుగులో కూడా ఉంది. టిఎంఎస్ పాడారు దైవము నీవే. ఓ ఎస్, కరెక్ట్ కరెక్ట్, గుర్తుంది సార్, గుర్తుంది, గుర్తొచ్చింది. అవునవును, ఏఎంఎస్ గారు, అవును, నిజం. తమిళ్లో కలైవాణి అని వచ్చింది పిక్చర్. అంటే కలైవాణి పాటలన్నీ నాగేశ్వరరావు గారినండి పాడతా. నాగేశ్వరరావు వాళ్ళ టిఎంఎస్. అమ్మో, నేను గుర్తులేదే, సినిమా చూసి చాలా రోజులైంది. సో దీంట్లో నారదుడికి ఎన్ఎస్ ప్రకాష్ ఎవరో వేశారు వినాయకుతిలో. ఆయనకి శ్రీగాళి గోవిందరాజన్ పాడారు. అది కూడా అదే చూడాలంటే చూడొచ్చు. 43 minutes దగ్గర ఉంది తమిళ పద్యం. 43 minutes దగ్గర తమిళ్ సార్ గీత శ్లోకాలు కూడా లాస్ట్ మూమెంట్ లో ఉన్నట్లున్నాయి తమిళంలో. సో సమాధిదేవ శ్లోకాలు తమిళ్, అది తమిళ్లో కూడా ఉంది. అది అంటే అది ఆ 3 శ్లోకాలతో ఎండ్ అయిపోతుంది సినిమా. ఏ సినిమా? అది కృష్ణ ప్రేమనా ఏదో ఉంది సార్. అది కృష్ణ గారడి. కృష్ణ గారడి. అవునవును. తప్ప ఈ సాంస్క్రిట్ శ్లోకాలు ఏవి లేవు. கேளுங்கள் சுவாமி, விடாதீர்கள், கேளுங்கள். பிழை என்னவென்று அதோ மறந்திருக்கும் அந்த மாயகிருஷ்ணனை கூட கேளுங்கள். நிஜமே அம்மா அவர்களுக்கு ஸ்ரீகிருஷ்ணன் என்றால் அதென்ன சுவாமி? ஒன்றுமில்லை, அந்த ருக்மணி வல்லவன் உன் ஆசையை நிறைவேற்றுவானா என்றுதான். ஏன் நான் அந்த ருக்மணிக்கு ஈடாக மாட்டேனா? அந்த சந்தமதில் அவளுக்கு இழைத்தவளா? ஆடல் பாடல்களில் என்னை விட அவள் தேர்ந்தவளா? ஆத்திரப்படாதே சத்யா தேவி, இவற்றிலெல்லாம் ருக்மணியை விட நீயே கைதேர்ந்தவள். ஆனால் அவளுக்குள்ள அடக்கம், பக்தி முதலியன உன்னிடம். அடிமைத்தனத்திற்குத்தான்
பிரேமை அடக்கம் என்றால் எனக்கு கவலையே இல்லை. ஆனால் புருஷரின் பாதத்துளியை தலையில் தாங்கி அடிவரிடும் தந்திரம் எமது வம்சத்திற்கே இல்லை. அதிலும் எமது அம்மணியார் அதற்கு ஒப்போதா? அப்போது அந்த கிருஷ்ணனை மறந்து போக வேண்டியதுதான். ஆ, ஸ்ரீ கிருஷ்ணனே அல்ல, பிரபஞ்சத்தில் பரம ஏழையும் நாடுவது அடக்க ஒடுக்கமுள்ள மனைவியை தவிர அகம்பாவும் கொண்டவள் இல்ல சத்யபாமா. அதிரூபரம்பையே ஆனாலும் மங்கைக்கு அடக்கமே மாறாத அழகுகம்மா. கல்விதனிலே சாரதியனினும் ஒழுகிடு சீலமே சுடர்தரு சின்னமம்மா. தனகுபேரனின் புத்திரியனினும் நங்கைக்கு பதிசேவையே மகாபாகியமம்மா. தேவாதி தேவனில் தேவியனினும் துணைவி தியாகமே தாரணி வேதமம்மா. பக்தி வினய விவேக சம்பத்து தியாக சக்திகள் என்னும் இவையே ஜெகமிதாமே. மனது நிறைந்திடு பிரேம சாம்ராஜ்ய சீமையே அன்றோ சத்யபாமா பாமாயனம்மா. ஆ ஆ చూసారా ఎస్టీజీ గా పాడారు. వాయిస్ మటుకు ఆయన వాయిస్ ఆయనదే. సార్ ఆ క్యారెక్టరైజేషన్ వ్యక్తి పేరేంటి సార్? ఏ ప్రకాష్ రావు. సార్ ఏ ప్రకాష్ రావు. ఆయన గురించి అడిగాను ఈ రోజు, మన గ్రూప్ లో కూడా అడిగాను, ఆయన గురించి ఎవరికైనా తెలిస్తే చెప్పండి అని. ఎవరు చెప్పలేదు ఇప్పటిదాకా. తెలీదు. ఆయన ఎప్పుడు చూడలేదు సార్, ఇదే చూడడం. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ పిక్చర్ ఆయనదే. అదే సార్ ఎలాంటి తర్వాత కాంతారావు ఆక్యుపై చేశారు కదా ఆ స్థానాన్ని, నాలుగు స్థానాన్ని. కానీ బాగానే చేసినట్లే అనిపించింది సార్ ఈ వినాయక చవితిలో. ఆయన కూడా బాగానే చేశారు. కాకపోతే ఏంటంటే ఇంక మనకి ఈయన అలవాటు అయిపోయారు. బేసిక్ గా రేలంగి గారు ఆ నడక కూడా రేలంగి గారి లాగానే అసలు దీపావళిలో మొన్నదే గమనిస్తాం సార్. నారదుడు ఆ పాట పాడేటప్పుడు నడక ఉంటుంది కదా, నడక కూడా కొన్ని చోట్ల ఆయన రేలంగి గారిని ఏమన్నా ఇమిటేషన్ చేశారా అన్నట్లుగా నడుస్తారు యాక్చువల్గా. అలా ఉంటుంది. ఇద్దరే ఆక్యుపై చేశారు ప్రతి నారద పాత్రని. బట్ సార్ మీ వీళ్ళిద్దరు పాడిన పాటల్లో మీకు అంటే ఆఫ్ కోర్స్ ఎవరి గొంతు వారిదే, కానీ ఎక్కడ మీకు ఏదన్నా కంపారిజన్ చేయాల్సి వస్తే మీరు ఏం చెప్పగలరు ఈ వీళ్ళిద్దరికి సంబంధించినంత వరకు? ఆఫ్ కోర్స్ మనము ఘంటసాల పక్షపాతం అనుకోండి, అయినా సరే పర్లేదు. అంటే ఈ సీర్గాడి గోవిందరాజన్ ఆల్రెడీ మ్యూజిషియన్ కమ్ సింగర్, ఫిల్మ్ సింగర్. అవునండి. సో కొంచెం తమిళ యాస ఉంటుంది, తల్లి పైగా క్లాసిజం ఎక్కువ ఉంటుంది బాగా తమిళ. ఈయన క్లాసిజం ప్లస్ ఈ భావ ప్రకటన రెండు ఉంటాయి ఈ దగ్గర. ఎగ్జాక్ట్లీ అది తేడా. అది ఆ వాయిస్ అప్పట్లో 57 లో వాయిస్ ఎంత బాగుందో, అది ఈ పిక్చర్ లో ఎంత బాగుందో అసలు. చాలా బాగుంది అసలు. దినకర గాని విజయాలు గాని, ముఖ్యంగా చంద్రహారం టైంలో చూడండి ఆ పాటలు ఎంత స్వీట్ గా ఉంటాయండి బాబు. అదే 52 నుంచి బాగున్నాయి. కొంచెం లేతదనం పోయి కొద్దిగా రేచుక్కోటండి, రేచుక్క, అతనాలాంక్ష. హరే నారాయణ పాట చూడండి సార్, ఎలా ఉంటుంది ఆయన గొంతు నిజంగా. హరే నారాయణ అని అనేటప్పుడు కూడా అది 2 సార్లు పాడారు సార్ ఆయన మాస్టర్. రెండు రంగాల పాడారు. మూడు ఉన్నాయి. హరే నారాయణ, యశోదానందన, మళ్ళీ హరే నారాయణ. అవునండి. మూడు కళ్యాణిలో ఒకటి, తర్వాత ఏమో ఇదిగా చక్రవాకంలో ఏదో ఇంకోటి పాడినట్టున్నారు. చక్రవాకం తెలియదు కానీ నాకు. కాదు, చక్రవాకం కాదు, అది దర్బారి కన్నడ ఒకటి, మోహన్ ఒకటి. అవును సార్. కొంచెం అది మోహన. సనాతన బాగుంటుంది. కళాపారీన
హరే నారాయణ బృందావన సుమ కుంజ విహారీ మందరదారి హరే మురారి. ఆయన తిరుగు ఆ హరే మళ్ళీ యశోదానందన త్రిభువన యశోదానందన. అలాగే మళ్ళీ హరే నారాయణ త్రిభువన పాలన హరే మురారి. అది దర్బారి కన్నడ. ఇప్పుడు నాకు ఇది ఏంటంటాడండి, ఆయన దీపావళిలోనేమో కరుణా చూడవైకి ఆయన రాగాల మెలికలేస్తారు, దీంట్లోనేమో ప్రత్యేక ఈ రెండును కంపారిటివ్ గాను రెండు సినిమాలు కూడా గొప్పగా పాడేశారు. నిజంగా నిజంగా నారదుడే నిజంగా గానం అమర. ఇది మీకు జగదేక రంభయ్య, మరి అది ఏం రాగం సార్ అది? అది భైరవి. భైరవి బా చాలా మాస్టరే. అక్కడక్కడ కొంచెం జీరో వచ్చేస్తుంది వాయిస్ అక్కడ, చాలా హై పిచ్ లో పాడారండి అది. అలా అయిపోయాడు. భైరవి రాగం అవునండి. నిజంగా అక్కడ కల్పించడం, ఆ సన్నివేశం, ఆ సాహిత్యం, అక్కడ మరి కంపోజం ఇవన్నీ కూడా మన ఒక పురాణం చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది సార్. అది ఏదో సినిమా తీసినట్లుగా కాకుండా యథార్థంగా జరిగినట్లుగా ఉంటుంది. అటువంటి మనకి అనుభూతి కల్పించారు. అవునండి. చాలా అది మొత్తం అంతా సినిమా అంతా మొత్తం అంతా మ్యూజికల్ హిట్. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా అద్భుతంగా చేశారు కంపోజింగ్. పైగా వినాయక చవితి, దీపావళి మన పండగలు అవడంతో అవి కూడా వీటిని కూడా అసమానం చూడటంతో మనకి. అవును అవును. ఫస్ట్ ఆ పిక్చర్ లో మొత్తం అంతా హైలైట్ మరి దినకర శుభకర. అవును సార్. అది మొత్తం అన్ని ఆయన కచేరీలు అన్నింటిలో అదే పాడారు కదా కచేరీలు. ఈ సినిమా శతదినోత్సవాల మీటింగ్ లో కూడా అయ్యే పాడేవారండి ఆయన ఎక్కువగా. అదే పాడేవాడు. మంచి మనుషులు శతదినోత్సవం ఒకసారి నేను చూశానండి అది. అప్పుడు ఇదే పాడేది దినకర శుభకర. సముద్రాల గారిది అసలు ఆ గుమ్మడి మీద రెండో పాట ఇది. అవునండి. జై జయ శ్రీరామ. జై జయ శ్రీరామ రెండో పాట. ఆయన చెప్పుకున్నారు సూపర్ హిట్ పాట. అదే సంగీతరావు గారు ఈయన చేశారు కంపోజింగ్. అదే ఆయన సహాయకులుగా, నరసింహ గారి సహాయకులుగా సంగీతరావు గారు ఉన్నారు. ఆయన లేకుండా వేయించలేదు కదా. ఆయన మ్యూజిక్ అసిస్టెన్స్ ఈయనే సంగీతరావు గారు, రాఘవులు. అదే విధంగా సూర్యుని స్తుతిస్తూ 2 పద్యాలు కూడా పెట్టారు కదండి ఆయనకి. శ్లోకాలు ఉన్నాయి కదా. అవును, అద్భుతం. అలాగే జయసింహలో కూడా 2 పద్యాలు పెట్టారు. దానికన్నా ఇంకెక్కువ అనుకోండి. అదే అరుణాయ శరణ్యాయ. అద్భుతం సార్. అదండి ఆ రెండును నిజంగా అద్భుతం సార్. నిజంగా ఆ మ్యూజిక్ ముందు వస్తుంది, ఎంత బాగా వస్తుంది పద్యానికి. ప్రాతకాల మణిహారం చూపించినప్పుడు దాని యొక్క ప్రభావం అంతా చూపించినట్టుగా వస్తుంది మ్యూజిక్. అది ఎక్స్ప్రెసివ్ నిజంగా. చెప్పండి సార్ రమణమూర్తి గారు, మీ వ్యాఖ్యానం వినాలిక. వినాయక చవితి మీద మీరు చెప్పబోయే ఎలా ఉంటాయని ఊహించుకుంటున్నాను అనమాట. ఇంకా వినాయక అంటే ఆ సినిమాలో టైటిల్ మ్యూజిక్కే వాతావరణ గణపతి దీక్షిత్ గారి కీర్తన పాడారు కదా. అది ఒక్కటే పాడింది ఆయన వాగ్గేయకారుల కీర్తన సినిమాల్లో. అది కూడా నేపథ్యం వేరే వాళ్ళు ఎవరికి పాడలేదు. ఆయన నేపథ్య గీతంగా దీక్షిత్ గారి కీర్తన వాతావరణ గణపతి పాడటం అదొకటి, అదొక విశేషం అంటూ.
ప్రాతకాలే తొండమునే కదంతము అది పద్యం. అది సంప్రదాయం. అది ఎవరు రాశారు నాకు కూడా ఐడియా లేదు. తొండమునే కదంతం ఎవరు రాశారో నాకు ఇప్పటికి తెలియదు. అది సంప్రదాయ శ్లోకం, అది పద్యంగా వస్తుంది. మరి అది పోతని రాశారని అంటారు సార్. పోతన రాశారా? ఓకే, నాకు తెలియదు ఎవరు రాశారు. నాకు తెలిసినంత వరకు ఆ, పోతనే ఓకే అవునా. ఏమిటి సాంప్రదాయ పద్యం అని చెప్తారు. సాంప్రదాయ పద్యం అంటారు. అదే వక్రతుండ మహాకాయం లాగా, అంతేగా. అలాగే శ్రీని గారు, పాండురంగ మహత్యంలో ఓ పద్యం ఉందండి. ఏ పద్యం? అది అది సినిమాలో లేదు. అది ఆ, సెన్సార్ కట్ చేశారు ఆ అది పద్యాన్ని. కట్ చేశారు. ఆ, పెద్ద నాన్న అంటూ కొంచెం ఆ, అవును, అవును. అది అదే ఐడియా ఉంది సార్ మీకు? అంత కట్ చేయక దాంట్లో ఏముందో, మరి దాంట్లో కంటెంట్ ఏముంది? బ్యాడ్ కంటెంట్ ఏమైనా ఉందా? ఏం లేదు, కొంచెం తాగినట్టుగా ఉంది. అంతే అండి, అంతే. అదేంటి, అదే పెద్ద ఇదే మరి చుక్క అని అల్ల అదండి, అదే అదే అంత. అది జైబేర్లో అది కూడా కట్ చేసినట్టున్నారు. అది కూడా కట్ చేశారు, ఆ పాట కూడా. ఆ. మరి ఇప్పుడు చూస్తే వాడు కింద పడి దొల్లి ఏడుస్తారు. ఇంత భయంకర. శ్రీని గారు, ఆ చెప్పండి. పద్యం పెట్టాను, ఒకసారి వినిపించండి. వినిపిస్తాను సార్, వినిపిస్తాను. అంటే వినాయక చవితి గురించి మాట్లాడుకుందామని ఒక ఐడియా ఉండింది. మధ్యలో మరి ప్లే చేస్తాను, ఎందుకంటే రమణమూర్తి వినాయక చవితి మధ్యలో మనం ఇది కూడా ప్లే చేద్దాం ఒక చోట. సో వినాయక చవితి వినాయక ఘంటసాల గారి music కదా. అసలు ఈ పిక్చర్ లో ఇప్పుడు ఏంటంటే రాజా ప్రేమ మీరా చూసారా? అవును సార్. అది విజయనగరంలో ఉన్న, అది ఒక స్వరపల్లవి అంటారు. అది స్వరపల్లవి, హిందోళ రాగంలో ఉంది. రాజా ప్రేమ, రాజా ప్రేమ అది ఉంటుంది. అది హిందోళ రాగంలో, హిందోళ రాగంలో కంపోజ్ చేశారు ఆయన. అది సా నీద మద నీద మగ, అది సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సుల్లో ఉంది అది. ఆ స్వరం అది ఆయన కంపోజ్ చేసి కొంచెం దాని సాహిత్యం సముద్ర గారు రాసి చేశారన్నమాట. అది విజయనగరంలో ఉండే అది స్వరపల్లవి, జతిస్వరం అంటారు. స్వరపల్లం జతిస్వరం అంటారు. అదొక అదే తిల్లానా జావళి తరంగం తిల్ల అష్టపది ఇట్లాగా కీర్తన వర్ణం ఇలాగా అదొక అంశం సంగీతంలో. ఒక ప్రక్రియ జతిస్వరం, స్వరపల్లవి, మీన్ స్వరజతి లాగా, స్వరజతి అలాగా అది కూడా స్వరపల్లవి అంటారు దీన్ని, జతిస్వరం. ఆ జతిస్వరానికే సాహిత్యం పెట్టారు సముద్రాల గారు. అది విజయనగరంలో ఎవరు రాశారు? అది అజ్ఞాత వ్యక్తి ఎవరో రాశారు దాన్ని. అదొకటి, అదొక విశేషం. దాంట్లో వీలైతే అది వినిపిస్తే ఒకసారి బాగానే ఉంటుంది. రాజా నేను వినాయక చవితి మీద ఫోకస్ చేస్తున్నాం సార్ ఈరోజు, రంగస్వామి గారు. అంటే మిగతా అన్ని మాట్లాడుకుంటాం కానీ ఈ రోజు మాత్రము కింద వారం అంటే దీపావళి గురించి మాట్లాడుకున్నావా? అవును సార్, కనుక్కున్నా. నిజమే రెండు కూడా అద్భుతాలే.
కట్ చేశాడు ఇక్కడ. కానీ సార్ మీరు ఇక్కడ చూసే ఇక్కడ ఇక్కడ కట్ చేశాడు, తమిళ్లో మొత్తం ఉంది పాటంతా. ఓకే ఓకే అదే ఇక్కడ చూసారా, కట్ అయిపోయింది చూసారు కదా. అవును కట్ అయిపోయింది సార్. ఎందుకో మన అంటే నాకు చాలా కోపం వస్తుంది తెలుగువాడి మీద. మీరు చెప్తుంటే సార్ ఏంటనుకున్నాం కానీ చాలా అద్భుతంగా ఉంది సార్ ఈ పాట. అదే హిందోళ రాగంలో అని వస్తుంది కూడా, అది కూడా ఉంది. చాలా చాలా బాగుంది సార్ నిజంగా. మేము ఏదో క్యాజువల్ గా చూసాం కానీ మీరు చెప్పిన తర్వాత నిశ్చితంగా పరిశీలిస్తే ఆ గొప్పతనం తెలిసింది. తమిళ్లో మొత్తం ఉంది, అదే మొత్తం కట్టే కాకుండా మ్యూజిక్ లాస్ట్ లో వస్తుంది అది. అదే మన అదే తెలుగువాడి మీద కోపం వస్తుంది నాకు. అది కొంచెం ఎందుకు అది కట్ చేశారంటే సరిగ్గా మంచిగా చేయడం కారణం ఏంటి ఏదో తెలియదు. తమిళ్లో పూర్తిగా ఉంది పాట అంతా. ఆడియో ఉంటుంది సార్ పూర్తిగా ఆడియో కూడా ఆడియో ఉన్నట్టు కూడా. అది విజయనగరంలో హిందోళ రాగంలో చేసిన ఒక అజ్ఞాత వాగ్గేయకారు చేసిన స్వరానికి నేను సాహిత్యం పెట్టారు సముద్రాల గారు. జావళికి ఉంటుందా ఈ పద్ధతి? జావళిగా కొంచెం దాన్ని పెట్టారనమాట. జావళి ఫ్లేవర్ వచ్చేట్టుగా. కానీ చెప్పుకోవాలి సార్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఒక్క నిమిషము జగన్మోహనరావు గారు, ఒక్క నిమిషము. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మన ఎల్విజే లక్ష్మి గారు ఉంటే ఎలా ఉండేదా అనిపించింది చూస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తాడండి నిన్నది అంటే ఎల్విజే లక్ష్మి గారు డాన్స్ వేస్తుంటే ఈ పాటకి ఎలా ఉండేది? ఆవిడ బాగా చేసింది సార్, బాగానే చేశారు. ఎవరో కొత్త ఆవిడ ఎవరో ఈ డాన్స్ చేసిన ఆవిడే మాయాబజార్ లో కూడా చూడండి, ఎగ్జాక్ట్లీ సార్. వాళ్ళ పేరు మీరు బాగా చూసారండి బాబు. రమణ గారు ఇక్కడ డివివి రమణ గారికి రమణమూర్తి గారు లోతుగా పరిశీలించి బుక్స్ రాశారు సార్ ఎన్నో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.